కర్మన్ఘట్లోని బీఆర్ఆర్ గార్డెన్లో ట్రినిటీ గాస్పెల్ చర్చ్ 5వ వార్షికోత్సవ వేడుకలు చర్చి నిర్వాహకులు రెవరెండ్ కె కృపా సుదర్శన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చర్చిలో ప్రత్యేక కృతజ్ఞతా ప్రార్థనలు నిర్వహించారు. దేవుడి సంఘాన్ని, విశ్వాసులను ఇన్నేళ్లుగా కాపాడినందుకు కృతజ్ఞతా కూడికలు నిర్వహించారు. ప్రముఖ దైవజనులు బిషప్ టి తిమోతి, బిషప్ ధనరాజ్ కోట, డాక్టర్ సంతోష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి దైవ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తును స్తుతిస్తూ యవ్వనస్తులు, మహిళలు ప్రత్యేక కీర్తనలు, ఆరాధన గీతాలు ఆలపించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్, చైర్మన్, ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలు కృపా సుదర్శన్ దంపతులు ఈ ప్రాంతంలో చక్కని పరిచర్య చేస్తున్నారని అన్నారు. వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆ దేవుడు కాపాడాలని కోరారు. అనంతరం రెవరెండ్ సుదర్శన్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీస్తు రాజ్య విస్తరణలో భాగంగా ఈ ప్రాంతంలో సంఘం స్థాపించి ప్రతి ఇంటికి సువార్తను చేరవేస్తున్నామని అన్నారు. మాకు ఎంతో అండదండగా నిలుస్తున్న సంఘస్థులకు, సంఘ పెద్దలకు, యవ్వనస్తులకు, స్త్రీల సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తదనంతరము ఫంక్షన్ హాల్ నిర్వాహకులు సావిత్రి, మేనేజర్ వెంకటరెడ్డి, దైవజనులు మోజస్, ఆనంద్, ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ ప్రసాద్, కోశాధికారి ప్రభుదాస్, చార్లెస్, ఫెలోషిప్ సభ్యులను, ఫాస్టర్లను, స్థానిక లీడర్లు ప్రకాష్, మధు, కృష్ణలను కృపా సుదర్శన్ దంపతులు సన్మానించారు. వేడుకల అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈ దినము మరియు ట్రినిటీ గాస్పెల్ సంఘం ద్వారా 3 దినాలు ఆయన సభలు ఏర్పాటు చేశారు. వార్షికోత్సవ పండుగ సందర్భంగా ఆఖరి రోజు ఘనంగా, గొప్పగా, మర్యాదకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించారు. చాలా మందిని ఇక్కడికి నడిపించారు. వారందరిని బట్టి, సంఘాన్ని బట్టి, వారి సంఘ ఆలోచనలు, తలపులను కూడా దేవుడు సఫలపరిచి ఇలాంటి వసంతాలు అనేక సంవత్సరాలు చేసుకోవాలని, ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి బలపరచాలని సేవకులకు ఆతిథ్యం ఇచ్చారు. రాబోతున్న జరగబో కార్యక్రమం కూడా ప్రకటన చేశారు. 14వ తారీఖున బైబిల్ మిషన్ ఆశ్రయపురం జరుగుతున్న సేవకులు, సేవకులను కుటుంబాలుగా వచ్చి, ఎక్స్కర్షన్ లాగా వచ్చి అక్కడ పాల్గొని ఆశీర్వదింపబడాలని ప్రభుత్వ మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. దేవుని మాత్రం ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించి ఈ 9, 10 ఈ దినాల్లో 3 దినాలు చక్కగా సభలు ఏర్పాటు చేయడానికి దైవ సేవకులు రెవరెండ్ సుదర్శన్ గారు, అలాగే సేవకురాలు కృపా సుదర్శన్ గారు వారి కుటుంబంతో కలిసి తపోవన్ కాలనీ బీఆర్ఆర్ గార్డెన్లో జరిగినటువంటి ఈ ప్రార్థనా సమావేశం ఆశీర్వాదకరంగా జరిగింది. వందలాది మందిగా ప్రజలు ఈ స్థలానికి తిరిగి తరలి రావటం జరిగింది. 3 దినాలు కూడా మంచి సేవకులు ఈ స్థలంలో నిలబడి మంచి ఆత్మీయ వర్తమానాల చేత ఇక్కడ కూడి వచ్చిన వారందరినీ కూడా బలపరిచారు. ఈ సంఘాన్ని దీవించారు. ఇంకా ఈ ఎల్బీ నగర్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫు నుంచి కూడా అనేక మంది సేవకులు ఈ స్థలానికి రావడం జరిగింది. ఇంకా ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని, నూతన మందిరం స్థాపించబడాలని, ఇంకా పరిచర్య దినదినము వర్ధిల్లాలని ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. సంతోషం, చాలా ఆశీర్వాదకరం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రార్థన విజ్ఞాపనలు కానీ, మీ అవసరతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు తెలియచేయండి. ప్రభుని గురించి ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక రెవరెండ్ సుదర్శనయ్య గారు మీకు అందుబాటులో ఉంటారు. ప్రభువుని గురించినటువంటి అనేకమైన సంగతులు మీకు తెలియజేస్తారు. వీలైతే తప్పనిసరిగా ఆదివారం ప్రార్థనలో పాల్పంపులు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించింది. సుదర్శన్ గారు ఆహ్వానం మేరకు చేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మహిమకరంగా మరి ఇక్కడ జరుపుకోవడం, అనేక మంది రావడం, ఆశీర్వాదాలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ యొక్క సంఘానికి స్థానికంగా మంచి స్థలం దొరికి మరి పెద్ద సంఘాన్ని కట్టుకునేందుకు ప్రభు వారు ఆశీర్వదించాలని, అట్టి స్థలం వారు పొందాలని, అనేక మందికి ఇది ఒక ఆశీర్వాద గృహంగా
నిలబడాలని ఆశిస్తూ ఇచ్చినటువంటి ఈ తరుణం బట్టి మాస్టర్ గారికి మరియు దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన బిషప్ దయానంద గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలిగిన దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి నడిపించి ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఈ శుభవేళలో మరి కృతజ్ఞతగా ఈ యానివర్సరీ 3 days మీటింగ్స్ పెట్టడం జరిగింది. మొదటి రోజు ఎంతో అద్భుత రీతిగా, రెండో రోజు ఎంతో ఘనముగా, మూడో రోజు మరి ఎంతో ఉన్నతమైన రీతిగా మన దైవజనుల చేత వాక్యం అందించడం జరిగింది. అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పొందడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి పరిచారకులు బట్టి, మరి స్త్రీల సమాజం బట్టి, యవన సమాజం బట్టి, సంఘస్థుల సమాజం బట్టి, మరి బ్రాంచ్ చర్చిని బట్టి, సంఘస్థులు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఇప్పుడు సంఘానికి వారు సపోర్ట్ చేస్తుంటారు, అన్ని కార్యక్రమాలు కూడా వారి ముందు నడిపిస్తారు. అందుని బట్టి నేను ఎంతగానో దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను. అలాగే ఎల్బీ నగర్ మరి పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులేంటి మరి బిషప్ దయానంద గారిని బట్టి, అలాగే ప్రెసిడెంట్ ప్రసాద్ గారిని బట్టి, ప్రెసిడెంట్ ప్రభుదాస్ గారిని బట్టి, కమిటీ సభ్యులందరిని బట్టి ఎంతగానో సంతోషిస్తాను. వారు మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంటారు. ఆ పెద్ద లేని వారు మరి ప్రాముఖ్యంగా ఆనందాన్ని గారు కావచ్చు, లేక మోజేశాన్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు. వారందరూ కూడా వచ్చే కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బట్టి వారు ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరిచారు. ఇంకా వారితో మేము మాతో వారు కలిసి దేవుని యొక్క రాజ్య సువార్తను మరి ప్రకటించాలని ఆశపడుతున్నాం. మరి పరిసర ప్రాంతంలో ఎవరైనా మరి ప్రభుని ఎరగకుండా ఉన్నట్టుగైతే మరి యొక్క తప్పవాని కాలనీ కర్మన్ ఘాట్ దగ్గర ట్రినిటీ గాస్పెల్ చర్చ్ యొక్క సహవాసం పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించాలని మరి దీవించాలని నేను ఆశపడుతున్నాను. ఇటు సహవాసం పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.